లక్ష్మి వివేక్ దగ్గరికి బయలుదేరి ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా వెళ్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు మిత్ర గారు ఎందుకు ఆ అత్తగారితో గొడవ పడి వచ్చేసారు, అదంతా వచ్చేసి అంతలా తాగాల్సినంతగా ఏం గొడవ పడ్డారు అని చెప్పి ఆలోచిస్తుంది. నేను అనవసరంగా వాళ్ళని వదిలేసానా, ఎందుకు అసలు నేను ఇంకా అజ్ఞాతంలో ఎందుకు ఉండాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, నేను మిత్ర గారికి ఏమైనా అన్యాయం చేస్తున్నానా అని ఆలోచించుకుంటూ ఆటోలో వెళ్తుంది. ఇంకా అర్జున్ కూడా లక్ష్మిని ఫాలో అయిపోతూ ఉంటాడు. ఇంకా తనలో తను ఇలా అనుకుంటూ ఉంటాడు, నేను నీ గురించి ఇలా ఫాలో చేయడం తప్పే లక్ష్మి, నాకు తెలుసు. కానీ నేను నిన్ను బాధ్యత తీసుకోకపోతే మన 5 సంవత్సరాల సంబంధానికి అర్థం లేకుండా పోతుంది అని ఆలోచించుకుంటూ లక్ష్మిని ఫాలో అవుతూ వెళ్ళిపోతాడు. ఇంకా లక్ష్మి కూడా వివేక్ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా అడుగుతుంది, ఏంటి వివేక్, ఏం జరిగింది, ఎందుకు మిత్ర గారు గొడవ పడాల్సి వచ్చింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా అంతలో అక్కడికి అర్జున్ వచ్చేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరికీ అది కనిపించదు, కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అర్జున్ గారు ఎందుకు తాగాల్సి వచ్చింది, అంత తప్ప తాగాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, అసలు నువ్వేం చేస్తున్నావు వివేక్, నువ్వైనా కాస్త ఆపొచ్చు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అర్జున్ అది గమనిస్తుంటాడు. వీళ్ళిద్దరికీ అసలు ఏంటి సంబంధం, వివేక్తో ఇంత రహస్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి తనలో తను ఆలోచించుకుంటూ ఇంకా తేల్చి అడగాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి అర్జున్ వెళ్ళిపోతాడు. ఇంకా లక్ష్మి అడుగుతుంది, నువ్వైనా అర్జున్ గారిని ఆపొచ్చు కదా వివేక్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వివేక్, నాకు సాధ్యమైతే నేను నిన్నెందుకు పిలుస్తాను వదిన, నా వల్ల కాకే కదా నేను నిన్ను పిలిచాను అని చెప్పి వివేక్ లక్ష్మితో చెప్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి ఆలోచనలో పడిపోతుంది. అర్జున్ వాళ్ళని చూసి నేను ఖచ్చితంగా ఈ విషయం గురించి లక్ష్మిని అడగాలి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు లక్ష్మి వివేక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు మనీషా మిత్రకి కాల్ చేయడానికి వస్తుంది. మిత్ర మాత్రం ఆ కాల్ని పట్టించుకోకుండా తను కాల్ చేసే కొద్దీ తను కట్ చేస్తూ ఇంకా తాగుతూనే ఉండిపోతాడు. ఇంకా మనసులో మనీషా ఇలా అనుకుంటుంది, నా కాల్ని రిజెక్ట్ చేస్తున్నాడేంటి మిత్ర, ఎంత ప్రేమ కొద్దీ ఫోన్ చేసినా కూడా. అప్పుడు వెంటనే మళ్ళీ మనీషా కాల్ చేస్తుంది, ఎందుకు మిత్ర కాల్ కట్ చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ కాల్ చేస్తే అప్పుడు మిత్ర కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకు కాల్ చేస్తున్నావు అని చెప్పి మనీషా వెంటనే ఇలా అంటుంది, నువ్వు గొడవపడి ఇంట్లోకి నుంచి వెళ్ళిపోయావు, ఏం జరిగింది అని చెప్పి చేశాను అని చెప్పి అంటే మిత్ర మాటలను గమనించి, నువ్వు తాగుతున్నావు కదా అని చెప్పి మిత్రాన్ని అడిగితే, అవును తాగుతున్నాను, ఇప్పుడు ఎందుకు తాగుతున్నావు, ఎందుకు అని ఆరా తీద్దాం అనుకుంటున్నావా, నీకు ఆ రైట్ లేదు, నువ్వు ఇంకా నన్ను పెళ్లి చేసుకోలేదు, అలా అడగకు అని చెప్పి మిత్ర మనీషాతో అంటాడు. అదంతా దేవయాని పక్కనే ఉండి గమనిస్తూ ఉంటుంది. ఇంకా మిత్ర మాటలకు మనీషా షాక్లోకి వెళ్ళిపోయి మిత్ర తనకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు, నీకేం అవసరం లేదు, నేను గెస్ట్ హౌస్లో ఉన్నాను, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కదా, ఇంకా ఫోన్ కట్ చేయి అని చెప్పి మిత్ర మనీషాతో చెప్తాడు. మనీషాతో అలా చెప్పేసరికి మనీషా ఏమీ అనకుండా మిత్రకి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఫోన్లు మధ్యలోనే కట్ చేస్తూ ఉంటే దేవయాని మాట్లాడుతుంది. ఇంకా మనీషాతో ఏం జరిగింది అని చెప్పి, గెస్ట్ హౌస్లో తాగుతూ ఉన్నాడు అని చెప్పి అంటే, మనం అక్కడికి వెళ్దామని చెప్పి అంటే, ఈ పరిస్థితుల్లో అక్కడికి ఎందుకు అని చెప్పి దేవయాని అంటుంది. మనం ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడికి అని చెప్పి మనీషా ఇంకా దేవయానితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరూ ఇంకా గెస్ట్ హౌస్కి మిత్ర దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతారు. తను అలా తాగుతూ ఉండడంతో తనతో కలిసి మాట్లాడడం మంచిది, అది మనకు ప్లస్ పాయింట్ అవుతుంది, తన దగ్గర తీసుకోవచ్చు. ఈ టైంలోనే తనతో పాజిటివ్గా మాట్లాడితే నా మీద ప్రేమ కొలుగుతుండొచ్చు, మేబీ మనం ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇంకా దేవయాని తీసుకొని గెస్ట్ హౌస్కి బయలుదేరిపోతుంది మనీషా. దేవయాని మనీషా ఇద్దరు కూడా ఇంకా గెస్ట్ హౌస్కి బయలుదేరిపోతారు. మరోవైపు లక్ష్మితో వివేక్ మాట్లాడుతూ ఉంటే ఇంకా మిత్ర వివేక్ని పిలుస్తాడు. వస్తున్నా అన్నయ్య అని చెప్పి ఇంకా వివేక్ లక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. రావద్దునా అని చెప్పి అనేసరికి లక్ష్మి కూడా తనతో పాటు వెళ్ళిపోతుంది. వివేక్ వాళ్ళ అన్నయ్య గారితో మాట్లాడుతూ ఉంటే మిత్ర ఇలా అంటాడు, నేను స్కూల్కి వెళ్ళాలి, లక్కీని తీసుకురావాలి అని చెప్పి. అదంతా లక్ష్మి గెస్ట్ హౌస్లో కిటికీలోంచి ఇంకా వాళ్ళిద్దరి మాటలను వింటూ చూస్తూ ఉండిపోతుంది. నేను వెళ్ళి తీసుకొస్తానులే అన్నయ్య, నువ్వు ఇక్కడ పడుకో అని చెప్పి ఇంకా వివేక్ వాళ్ళ అన్నయ్యతో చెప్తూ ఉంటాడు. ఇదంతా లక్ష్మి విండో నుంచి చూస్తుంది. ఎవరికి పుట్టిందో కూడా తెలియదు, ఈ పిల్లలంతా జున్ను పొందుకోవాలి కానీ లక్కీ పొందుకుంటుంది, ఎంత అదృష్టవంతురాలో అని చెప్పి లక్కీ గురించి లక్ష్మి ఆలోచిస్తూ ఇంకా వాళ్ళిద్దరిని చూస్తూ అలాగే ఉండిపోతూ ఉంటుంది అక్కడ. ఇంకా మిత్ర మాత్రం ఆగకుండా అలానే లక్కీని తీసుకొస్తాను అని చెప్పి అంటే వివేక్ మాత్రం తనని అక్కడే పడుకోబెట్టి, ఇంకా నేను వెళ్ళి తీసుకొని వచ్చేస్తానులే అన్నయ్య, నువ్వు ఇక్కడైతే పడుకో, నేను మళ్ళీ తొందరగానే వచ్చేస్తాను అని చెప్పి మిత్రాన్ని అక్కడ పడుకోబెట్టి ఇంకా బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయి లక్ష్మితో ఇలా మాట్లాడతాడు, నేను వెళ్ళి లక్కీని పిక్ చేసుకొని నేను మళ్ళీ వస్తాను, అప్పటి వరకు నువ్వు అన్నయ్యని చూసుకో అని చెప్పి లక్ష్మితో మాట్లాడితే లక్ష్మి నేనా అని చెప్పి అంటుంది. ఏం పర్లేదు లే వదినా అని చెప్పి ఇంకా వివేక్ లక్ష్మితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి మాత్రం ఇంకా బయట నుంచి లోపలికి వెళ్ళిపోయి మిత్ర గారిని చూస్తూ ఉండిపోతుంది. మిత్ర గారు సోఫాలో పడుకొని ఉండడంతో తనతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది.
తన చెంపపైన చేతి పెట్టి ఇంకా ఇలా అంటుంది, నేను మిమ్మల్ని మీ దగ్గరే ఉండి మీతో పాటు ఉండాల్సింది, కానీ నేను అలా చేయలేదు. నేను మన కుటుంబం కోసం మీకు దూరమయ్యాను. అలా దూరం అవ్వడంలో నేను ద్రోహం చేసినట్లు మీకు అర్థమవుతుంది, కానీ నేను మన కుటుంబం కోసమే వెళ్ళిపోయాను. నేను ఇలా చేయడం వల్ల మీకు దూరం అవుతున్నాను అనే ఆలోచన నాకు ఇప్పుడు వస్తుంది. అత్తయ్య గారి కోసం ఇదంతా చేశాను, కానీ మీకు అన్యాయం చేస్తున్నానని ఏ రోజు ఆలోచించలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ అజ్ఞాతంలో నేను ఉండాలో నాకు తెలియడం లేదు. నేను మీ దగ్గరికి ఎప్పుడు వచ్చేస్తాను అని చెప్పి తనలో తాను ఆలోచించుకుంటూ ఇంకా మిత్ర గారిని చూస్తూ అలానే తనలో తాను బాధపడుకుంటూ తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి దేవయాని మనీషా కూడా ఇద్దరు కూడా గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేస్తారు. గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేసి మిత్రతో మాట్లాడదామని చెప్పి వాళ్ళు గెస్ట్ హౌస్లోకి బయలుదేరుతూ ఉంటారు. అదంతా లక్ష్మికి తెలియకుండా లోపల మిత్ర దగ్గర అలానే కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. తనను చూస్తూ అక్కడే కూర్చొని ఉంటుంది. వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ కాలి అలికిడి విని ఇంకా లక్ష్మి అలర్ట్ అయిపోతుంది. ఎవరో వస్తున్నట్లు గమనించి ఇంకా మిత్ర గారి దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతుంది. మిత్ర అలానే సోఫాలో పడుకొని ఉండిపోతాడు. దేవయాని మనీషా మాత్రం ఇంకా గెస్ట్ హౌస్ లోపలికి వచ్చేస్తారు. లోపలికి వచ్చేసేసరికి ఇంకా లక్ష్మి అక్కడి నుంచి లేచి గోడ చాటుకు నించొని ఉండిపోతుంది. మనీషా దేవయాని ఇద్దరు కూడా వచ్చి మిత్రను లేపడానికి ప్రయత్నిస్తే దేవయాని బాటిల్స్ని చూసి తను ఇంకా లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు, మొత్తం ఫుల్గా తాగేస్తాడు అని చెప్పి అంటే మనీషా తన లోపల తాను సంతోషిస్తూ ఉంటుంది. నువ్వేంటి తను అలా తాగి పడిపోయి ఉంటే ఏదో సాధించినట్టుగా అంతగా సంతోషిస్తున్నావు అని చెప్పి దేవయాని అంటే తను ఇలా లక్ష్మిని అసహించుకోవడం నాకు చాలా మంచిది. లక్ష్మిని ఇలా కోపగించుకోవాలి, అసహించుకోవాలి, అది నాకు చాలా ప్లస్ పాయింట్. మనీషా దేవయానితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అదంతా లక్ష్మి గూడుచాటు నుంచి వింటూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మనీషా దేవయాని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మనీషా దేవయానితో ఇలా అంటుంది, ఎలాగైనా సరే లక్ష్మిని ఇలాగే అసహించుకుంటూ తనని దూరం పెట్టాలి. ఇంకా వివేక్ పెళ్లిలో ఎలాగో ఒకలాగా కన్విన్స్ చేసి మిత్రను నేను పెళ్లి చేసుకొని తనకి ఇంకా దగ్గరైపోవాలి. అప్పుడు లక్ష్మిని మిత్ర జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళగొట్టవచ్చు అని చెప్పి అంటే అవును మనీషా, నిజమే, వివేక్ పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా ఏదో రకంగా చేయాలి, మిత్రను అలా చేసుకునేలా చేయాలి అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా లక్ష్మి అదంతా పక్కనే గూడచాటు నుండి వింటూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇలా ప్లాన్ చేసుకున్నారా, వివేక్ పెళ్లిలో తిన పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసుకున్నారా, ఎలా అయినా పర్లేదు కానీ ఈ పెళ్లి జరగకుండా చూసుకోవాలి అని చెప్పి లక్ష్మి తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ కుట్రలను అన్నీ తెలుసుకొని లక్ష్మి చాలా ఆలోచిస్తూనే ఉంటుంది. వాళ్ళిద్దరూ మాత్రం ఇలా ప్లాన్స్ వేసుకుంటూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ అలానే ఉండిపోతారు, లక్ష్మిని అసహ్యించుకుంటూ. లక్ష్మి మాత్రం ఇదంతా గూడచాటు నుంచి వింటూనే ఉంటుంది. ఇంకా అర్జున్ వాళ్ళ అమ్మగారు అర్జున్ వాళ్ళ ఇంట్లో ఇంకా జున్నుని పడుకోబెడుతూ ఉంటారు. అక్కడికి వెంటనే అర్జున్ వచ్చేసి ఇలా అంటుంది, లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో చూడరా, పిల్లాడు ఇంతవరకు మమ్మీ అని చెప్పి కలవరించి పడుకొని ఉండిపోయాడు అని చెప్పి అంటే జున్ను కంటే ఎక్కువగా లక్ష్మికి బయట వెలుగబెట్టే కార్యాలు చాలానే ఉన్నాయిలే అమ్మ అని చెప్పి ఇంకా అర్జున్ జున్నుని తీసుకెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టి ఇంకా తిరిగి వచ్చేసరికి లక్ష్మి కూడా వచ్చేస్తూ ఉంటుంది. తను ఇంకా అక్కడ గెస్ట్ హౌస్లో జరిగిన ఇన్సిడెంట్స్ అంతా గుర్తు చేసుకుంటూ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. లక్ష్మి మిత్ర మనీషా అన్న మాటల్ని వాళ్ళిద్దరూ చేసుకున్న ప్లాన్ని మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న పెళ్లి విషయాన్ని మొత్తం ఇంకా తన మైండ్లో రివైన్స్ చేసుకుంటూ బాధపడుతూ అక్కడే గుమ్మంలో నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలానే ఆలోచిస్తూ లోపలికి వచ్చేస్తుంది. వచ్చేసి అర్జున్ వాళ్ళ అమ్మగారిని అడుగుతుంది, జున్ను పడుకున్నాడు అని చెప్పి అంటే ఇప్పుడు దాకా నీకోసమే ఆలోచించి పడుకున్నాడు, అర్జున్ పడుకోబెట్టి వచ్చాడు అని చెప్పి అంటే అర్జున్ వచ్చేసి వెంటనే ఇలా అడుగుతాడు, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి, నువ్వు ఎంత సీక్రెట్గా వివేక్ని కలవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అడిగేసరికి లక్ష్మిని అలా నిలదీసి అడిగేసరికి లక్ష్మి ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతుంది. అర్జున్ వెంటనే ఇంకా ఆపకుండా క్వశ్చన్స్ పైన క్వశ్చన్స్ వేసి ఇంకా ఇలా అడిగేస్తాడు లక్ష్మిని, నువ్వు అసలు మిత్ర కుటుంబానికి నీకు ఏంటి సంబంధం, మిత్రతో నీకేంటి సంబంధం, ఆ రోజు ఫాదర్స్ డే మీటింగ్ రోజు కూడా నువ్వు వాళ్ళ కుటుంబంకి కనబడలేదు, ఆ రోజు కనిపించకుండా దాచుకున్నావు, కనిపిస్తే ఒకవేళ నందన్ ఫ్యామిలీ ఎదురవుతుందని దాచుకున్నావా, కంపెనీ మీటింగ్స్లో అప్పుడు కూడా నువ్వు మిత్ర కంటపడకుండా వెంటనే అక్కడి నుంచి ఫంక్షన్ నుంచి వెళ్ళిపోయావు, అసలు ఆ కుటుంబానికి నీకు ఏం సంబంధం ఉంది, వివేక్ని ఎందుకు సీక్రెట్గా కలిసావు అని చెప్పి నిలదీసి ఇంకా అర్జున్ చాలా గట్టిగా అడుగుతాడు. లక్ష్మికి ఏం అర్థం కాదు, ఎందుకు ఇలా అడుగుతున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ అలానే ఉండిపోతుంది. అర్జున్ వాళ్ళ అమ్మగారు కూడా ఇదంతా ఏం జరుగుతుంది అన్న ఉద్దేశంలో అలానే వాళ్ళిద్దరిని షాక్లో అలానే చూస్తూ ఉండిపోతుంది. అర్జున్ మాత్రం తనని వెంటనే క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. లక్ష్మి ఏమనలేక బాధపడుతూ అలానే నిల్చుని ఉంటుంది. అర్జున్ మాత్రం ఆపకుండా అసలు ఏంటి సంబంధం ఉంది అని చెప్పి లక్ష్మిని అడుగుతాడు. ఇంకా లక్ష్మి ఏడుస్తూ ఇలా మాట్లాడుతుంది, అవును నేను మిత్ర గారు నాకు నా భర్త,
అని చెప్పి అనేసరికి వాళ్ళిద్దరూ ఇంకా ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతారు. అవును మిత్ర గారు నిజంగా నా భర్తే, అగ్ని సాక్షిగా నన్ను పెళ్లి చేసుకున్న నా భర్త అని చెప్పి అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా షాక్లోకి వెళ్ళిపోతారు. ఇంకా మొత్తం గతమంతా చెప్పేస్తూ ఉంటుంది. వాళ్ళ పెళ్ళి ఎలాంటి కండిషన్స్లో జరిగింది, వాళ్ళ పెళ్ళి జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం ఇంకా లక్ష్మి వాళ్ళిద్దరికి చెప్పేస్తుంది. లక్ష్మి వాళ్ళిద్దరికి చెప్పడంతో ఇంకా వాళ్ళిద్దరు షాక్లోకి వెళ్ళిపోతారు. అసలు మిత్ర భార్య తిన అని చెప్పి ఆలోచనలో పడిపోతారు. లక్ష్మి మాత్రం ఏడ్చుకుంటూ ఇంకా ఇలా మాట్లాడుతుంది. అవును మిత్ర గారు నా భర్త అని చెప్పేసరికి ఇంకా వాళ్ళిద్దరూ ఏమీ అర్థం కాక అయోమయం స్టేజ్లో పడిపోతారు. అర్జున్ వాళ్ళ అమ్మగారు. లక్ష్మి మాత్రం ఏడుస్తూ మొత్తం చెప్పేస్తుంది.